అమెరికా సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో వెనుజులా అయితే అల్లాడుతోందనేది అర్థమవుతోంది. మరి దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకతనైతే వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ విషయంలోనే ట్రంప్ మాత్రమే సెల్ఫ్ సాటిస్ఫైడ్ గా ఉన్నాడు. బట్ మిగిలిన దేశాలన్నీ కూడాను వ్యతిరేకతని వ్యక్తపరుస్తూ ఉన్నాయి. దీని వల్ల ఒరిగేదేమీ లేదు అని చెప్పేసి అయితే వాదిస్తూ ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరు కూడాను వెనుజులాకైతే ఇంచుమించుగా మద్దతుని తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఎక్కువగా సైన్యానికి ఇబ్బంది కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అమెరికన్ సైన్యానికి గూడాను. సో, దీని వలన అసలు ఏ రకంగా గూడా లాభం లేదు అనేదైతే అర్థమవుతూ ఉంది. అనేది వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి భారతదేశం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కొంత వ్యతిరేకతనే వ్యక్తపరిచారు. అలాగే కమలా హారిస్ కూడా వ్యతిరేకతను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇక అలెన్ మస్క్ కూడాను వ్యతిరేకతనే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అలెన్ మస్క్ కూడా ఎందుకు ఎంటర్ అయ్యారు? అలెన్ మస్క్ కూడా వెనిజులాకి కొంత సపోర్ట్ ని నెట్వర్క్ సపోర్ట్ ని ఇస్తాను అని చెప్తూ ఉన్నారు. మరి అసలు తాను కూడా ఏ రకమైన సపోర్ట్ ని అందించాలనుకుంటున్నారు? అసలు ట్రంప్ చేస్తున్న చర్యలు ఎందుకు ఇంత డిస్టర్బెన్స్ ను క్రియేట్ చేస్తూ ఉన్నాయి? అంత మైండ్లెస్ గా ఎందుకు అతను వ్యవహరిస్తున్నాడు అనే ప్రశ్న అయితే ఇక్కడ పెద్ద ఎత్తున తలెత్తుతూ ఉంది. మరి అమెరికా సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో వెనిజులా విలవిల్లాడిన విషయం తెలిసిందే. వెనిజులా రాజధాని కరాకస్ పరిసర ప్రాంతాల్లోని 7 చోట్ల భారీ పేలుళ్లు జరిపింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదారో అతని భార్య సిలియా ఫ్లోర్స్ ను కస్టడీలోకి తీసుకుంది అమెరికా సైన్యం. అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో అమెరికా భీకర దాడులతో వెనుజులాను అట్టుడికించింది. విద్యుత్ సరఫరా నిలిపేసింది. రవాణా అస్తవ్యస్తమైంది. భయాందోళనతో ప్రజలు వీధుల్లో గడుపుతూ ఉన్నారు. అయితే ఇబ్బందుల్లో ఉన్న వెనిజులా ప్రజలకు ప్రపంచ కుబేరుడు అలెన్ మస్క్ గుడ్ న్యూస్ ను చెప్పారు. వెనిజులా ప్రజలకు ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లుగా వెల్లడించారు. వెనిజులాలో ఫిబ్రవరి 3 నుంచి ఉచితంగా ప్రజలకు ఇంటర్నెట్ సేవలను అందించనున్నట్లు అలెన్ మస్క్ చెందిన స్టార్లింక్ ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం వెనిజులాలో సంక్షోభం నడుస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో ప్రజలకు మద్దతుగా నిలిచి వారి ఇబ్బందులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలను అలెన్ మస్క్ తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. వెనిజులా ప్రజలకు సాయం చేసేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 3 నుంచి వెనిజులాలో స్టార్లింక్ ఉచిత ఇంటర్నెట్ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. జనవరి 3న వెనిజులాపై అమెరికా సైన్యం ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ చేపట్టిన విషయం తెలిసింది. ఉత్తర వెనిజులాలోని మిలిటరీ ప్రాంతాలే లక్ష్యంగా దాడులను నిర్వహించింది అమెరికా. అలాగే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదారో అతని భార్య సిలియా ఫ్లోర్స్ ను కస్టడీలోకి తీసుకుంది అమెరికా సైన్యం. అక్కడి నుంచి న్యూయార్క్ కు తరలించింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదారో నార్కో టెర్రరిజం, డ్రగ్ ట్రాఫింగ్ కు చేస్తున్నారని ట్రంప్ సర్కార్ కొన్నేళ్లుగా ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే వెనిజులాపై అమెరికా దాడులకు పాల్పడింది. మరోవైపు నికోలస్ మదారోపై నార్కో టెర్రరిజం కేసు పెట్టినట్లు యుఎస్ అటార్నీ జనరల్ పమేలా బోండి తెలిపారు. ఆయనపై అమెరికా చట్టాల ప్రకారం విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఇక వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదారోను అమెరికా సైన్యం బంధించడంపై వెనిజులా ప్రతిపక్ష నేత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మచాడో సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు. వెనిజులా ప్రజలు స్వేచ్ఛలోకి అడుగు పెట్టబోతున్నారని తెలిపారు. మదారోపై ఇంటర్నేషనల్ చట్టం అమలవుతోందని అన్నారు. వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం ఏళ్ల తరబడి సాగిన పోరాటం ఇప్పుడు కీలక మలుపు తిరుగుతోందని తెలిపారు.